అయ్యో! అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం అసలకి? ఎవరికి చెప్దాం? ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అసలు పిచ్చెక్కుతుంది. ఎలా? ఏంటి? హ్మ్. ఏమైంది? పిల్లకు పిచ్చి లేచింది ఏంది? ఆల్రెడీ ఏమైంది నవ్య? ఓయ్, ఆ! అయ్యో! ఏమైంది? అసలు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంటిది? ఏమైంది నీకు? మీరెప్పుడొచ్చారు? నేను వచ్చా, ఆల్రెడీ కూర్చున్నాను. చూడ కూడా చూస్తలేవు, సైగలు చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా. అసలు ఏదో ఏమైంది? నా టెన్షన్‌లో నేనున్నాను. ఏం ఎవరొచ్చింది చూస్తలేను, పోయింది చూస్తలేను. ఎందుకు ఏమైంది? ఏమైందంటే ఏం బాధ అవుతుంది నీకు ఇంతగానో? ఏం బాధైతుంది అనంటే, నా ఇంట్లో బాధలు నీకెవరిక తెలుసులే. అరే, నీ ఫ్రెండ్కి చెప్పుకోవడానికి నీకేం బాధ అవుతుంది? ఫ్రెండ్‌కి చెప్పుకుంటాంలే గానీ, చెప్పుకోలేని బాధలసలు ఎలా, ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అసలు టెన్షన్ ఎందుకు పడుతున్నావు చెప్పరాదు. ఇవన్నీ ముచ్చట్లు కాదు కానీ అసలు టెన్షన్ ఎందుకు పడుతున్నావు నాకు చెప్పు. దానికి ఏమన్నా నాకు తోచిన సహాయం చేస్తాను నీకు ఫ్రెండ్ గా. టెన్షన్ ఎందుకు అనంటే, మా ఆయన అసలు సరిగ్గా ఇంటికి రావట్లేడు. అసలు ఇంటికి ఎక్కడికెళ్తున్నాడో అర్థం కావట్లేదు. టైంకి ఫోను చేయట్లేడు. అంతకుముందు తిన్నవా? ఉన్నావా? అని ఫోను చేసేది. ఇప్పుడసలు ఆ ఫోను కూడా చేయట్లేడు. ఒకవేళ నేను కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. బిజీ ఎంతసేపు ఉన్నాడేమో. బిజీ ఉన్నా అంటాడు, పనిలో ఉన్నా అంటాడు, టైంకి రావట్లేడు, తినట్లేడు, ఇల్లు పట్టించుకోవట్లేడు, పిల్లల్ని పట్టించుకోవట్లేడు. ఏంటా అనేది అస్సలు అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎంత బాగా చూసుకుంటుండే. అవును. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుండే. మంచిగా పిల్లలు, అది పార్టీలు, బర్త్‌డేలు ఎంత హ్యాపీగా ఉంటుండే లైఫ్. ఇప్పుడు ఏమైతుందో నేను అర్థం చెప్పేది వింటావా? కావట్లేదు. చెప్పేది వింటావా? హ్మ్. నీది నువ్వే చెప్తున్నావు కానీ మీ ఆయన జాబ్ చేస్తున్నాడు. పాపం ఆయనకు టైం ఇవ్వరు కంపెనీలో. ఓటీ టైం చేయొచ్చు, లేకపోతే హ్మ్. ఇంకేదన్నా ప్లాన్ చేస్తున్నాడేమో, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నాడేమో. అట్లెందుకు అనుకో. నా చెప్ ఇంటికి వస్తలేడు. ఇంకేదో ఇప్పుడు ఈ చిన్న చిన్న అనుమానాలు ఏమైపోతాయంటే పెద్ద ఇబ్బందులు ఏర్పడతాయి. నువ్వు చిన్న చిన్న అనుమానాలు వదిలేసేయి. ఎందుకంటే నీది నాకు తెలిసి చిన్న సమస్య, ఇది పెద్ద సమస్య కాదు. ఇంట్లో టైం ఇవ్వకపోవడం చిన్న సమస్యనా? 100% చిన్న సమస్యనే. ఎందు ఎందుకోసం అనంటే ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏం గోల్ పెట్టుకున్నాడో, ఆయన ఎప్పటినుంచో ఇప్పుడు ఇన్ని రోజులు నీతోని ఎంజాయ్ చేసిండా? నీతోని ఉన్నాడా? అవును. పండగలకు అవును. అన్నిటి పార్టీలకు అన్నిటికి వచ్చిండా? అవును. ఇప్పుడు వస్తలేడు అంటే ఆయన ఏదో ఒకటి చేస్తుండొచ్చు బయట. మరి ఇంట్లో ఏం చేస్తున్నాడో నీకేం తెలుసు? ఆయన పిల్లల్ని ఇప్పుడు నేను ఎప్పుడు కిరాయింట్లోనే ఉంచాలని ఉంటది. ఆయనకు కూడా సొంత ఇల్లు కొనియాలి, నేను మంచిగా చూసుకోవాలి, మంచి ఫోన్ కొనియాలని ఆయనకు ఉండదా పిల్లగాడికి? ఇన్ని పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయంటావా? 100% ఉంటాయి. ఇట్లనే చాలా మంది భార్యలు ఒకటి ఆలోచించి విడాకులు చేసుకుంటున్నారే. అట్లా చేసుకోకు నువ్వైనా. ఇప్పటికైనా అర్థం చేసుకో. నిజం చెప్తున్నా నేను. అంతే అంటావా? పక్కా ష్యూరు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది పోయి నువ్వు చూసినావా పోని? మరి ఎందుకు అనుమానిస్తున్నావు? ఫోన్ ఎత్తట్లేడు. అనుమానం ఇది ఫోన్ ఇప్పుడు పట్ల అనుమానం ఇయ్యాల. అరే ఫోన్ ఎత్తుతలేడు అంటే నీ ఏం పని చేస్తున్నాడో, ఇంకెక్కడన్నా జాబ్ చేస్తున్నాడేమో, నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావని చెప్తలేడేమో నీకు. అగో ఆగింది ఆ నిజం నేను మాట్లాడేది. ఆ! నువ్వు ఇట్లెందుకు కాలే? చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. అంటే నిజమే నేను చెప్పేది. ఎందుకంటే చాలా మంది భార్యలు అర్థం కాదు వాళ్ళకు. ఇప్పుడు భర్త ఆలోచన విధానం ఎలా హ్మ్. ఉంటదంటే, నా పిల్లలు, నా భార్య మంచిగా బతకాలని ఉంటది కదా! అవును. మరి మంచిగా అప్పుడు ఇంట్లో చెప్పి చేయొచ్చు కదా! ఇంట్లో చెప్పి చేయొచ్చు కదా! అంటే నువ్వు ఆ టైంకి సపోర్ట్ చేస్తావు, చెయ్యవు, ఎంతో బాధపడతావేమోనని ఆయన బాధ అయ్యుండొచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాడు. దాన్ని నువ్వెందుకు తప్పుగా తీసుకుంటున్నావు? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇట్లా నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నావనుకో, ఆ! ఇంకా రేపు ఏదన్నా సీన్ చూసినావనుకో, ఏదో సంథింగ్ ఏదో చూసినావనుకో, దాన్ని అనుమానభూతంగా మారుతది. సో, ఇప్పుడు నేను మా ఆయన్ని నమ్మాలంటారు. నమ్మడం అంటే ఆయన ఏం పని చేస్తున్నాడు, ఏంటి అని ట్రస్ట్‌గా ఆలోచించాలి. ఆ! అదే విధంగా ఆలోచించాలి. అదే విధంగా ఆలోచించు. మీ ఆయన గురించి మంచిగా ఆలోచించు. కావాలంటే పోయి ఎనకాల పోయి ఒకసారి చూడు అసలేం చేస్తున్నాడనేది. అంతే తప్ప నువ్వు అనుమానించుడు కరెక్ట్ కాదు గదా! అనుమానం కాదు. అనుమానమే ఏమైపోతాడో అన్న కనిపిస్తాంది. భయం. నువ్వు నెత్తి వీక్కున్నప్పుడే అర్థమైంది. నెత్తి వీక్కుంటున్నావు ఇట్లిట్లా చెప్తున్నావు. నాకింకా చెప్తలేవు గానీ, మీ ఆడోళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారే. అనుమానం కాదు సాయి. అది ఏమైపోతాడో, ఏంటో అన్న భయం అంతే. లేదు. భయపడాల్సిన పని లేదు. నాకు తెలిసి మీ ఆయన ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాడు. కాబట్టి నువ్వు వదిలేసేయి దాని గురించి. అంతే అంటావా? అడుగు మీ ఆయనని కూర్చోబెట్టి అడుగు. ఒకరోజు మాట్లాడు. నువ్వు ఎనకాల పోతావా, పోవా అనేది పక్కన పెడితే కనీసం అడుగు. ఆయన ఏం చెప్తాడో విను. హ్మ్. విని అర్థం చేసుకో. ఆయన సమస్య ఏందనేది కనుక్కో. ఆయన ఏం చేయాలనుకుంటున్నది కనుక్కొని ఆయనకేమన్నా తోడ్పడతావా అనేది ఆలోచన చెయ్యి. అట్లెందుకు ఆలోచిస్తలేవు? ఇట్లా నీ ఓకే. జుట్టు ఓకే. పీక్కొని, నెత్తి పీక్కొని, ఇంకేదో చేసుకొని నీ హెల్త్ పాడైతది. అటు ఆయన చేస్తున్నది ఎవరి కోసము? నువ్వు బాగుంటేనే గదా! అంతే అంటావా? 100కి 100% ఎందుకు ఆలోచన చేస్తలేవు ఇట్లా? పాజిటివ్‌గా ఆలోచించు. హ్మ్. అది నెగెటివ్‌గా ఎందుకు కూడా ఆలోచిస్తావు? అయ్యుండొచ్చులే.
అవును సాయి. ఖచ్చితంగా భర్త ఉమ్, అనేటోడు భార్య కోసమే బతుకుతాడు. ఈ విషయం తెలియక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు భర్తలను అనుమానించడం మానేయండి. ఆయన ఏం చేస్తున్నాడు అనేది గమనించండి, చూడండి, లేదంటే కూర్చోబెట్టి కనుక్కోండి. మీకు ఇన్ని రోజుల సంసారంలో మీరు ఆయన అర్థం చేసుకున్నది ఇంతేనా? నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? మరి ఎందుకు ఎంత ఆగం చేసుకున్నాడు? మాట్లాడు. కరెక్టే. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. మాట్లాడు. ఓకే, ఒకసారి మాట్లాడు. అతనితో ఈరోజు రాగానే మాట్లాడి నైట్కు చూద్దాం. ఈరోజు నైట్కు నువ్వు మాట్లాడు. ఈరోజు నైట్కు మాట్లాడు. ఆయన ఏం చెప్తాడో విను. సరే, చూద్దాం. చెప్తాడు. ఎందుకు నువ్వు మదన పడిపోతున్నావు? నీలో నువ్వు ఇబ్బంది పడకు. అంతే. ఇబ్బంది పడకు. నేను మాట్లాడి ఏదైంది తెలుసుకుంటాను. తెలుసుకో. తెలుసుకున్నాకనే ఆలోచిస్తాను. తెలుసుకో. పూర్తిగా తెలుసుకో. అన్నీ తెలుస్తాయి. తెలియకుండా ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అంత మంచి ఐడియా ఇచ్చినావు నాకు ఆ! నిజంగా. మరి లేకపోతే నేను ఎంత టెన్షన్ పడుతుంటుండే. మరి నాకేమి ఇయ్యవా? నీకేం కావాలో చెప్పు సాయి. నాకేం అవసరం లేదే. ఎవరన్నా పెళ్లి కాలేదా? వాళ్ళని మన మ్యారేజ్ బ్యూరోకి పంపియు. మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉంది కదా, ఓహో, ఆడికి పంపియు. ఓకే, ఇంత మంచి ఓకే. మెసేజ్ ఇచ్చినా మరి నాకేమి ఇయ్యవా? తప్పకుండా మరి నువ్వు నా ఇవ్వాలి లైఫ్ కదా. సేవ్ చేస్తున్నప్పుడు నేను నీకు ఆ మాత్రం నీ చేయలేనా? లైఫ్ కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరి లైఫ్ సేఫ్ కావాలని నేను చూస్తున్నా. ఎందుకోసం అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తెలియక. అందుకోసమే ఈ వీడియో చేసిన నేను. చూశారు కదండి, చాలా మంది భార్యలు భర్తల గురించి ఆలోచిస్తూ మదన పడిపోతున్నారు. దయచేసి మీరు అనుమానాలు కావచ్చు, ఇంకా మదన పడిపోవడం కావచ్చు, మీ నెత్తి మీరు గొక్కోవడం కావచ్చు, ఇవన్నీ చేయకండి. దయచేసి మీరు అసలు ఏం జరుగుతుందో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ భర్త మీ మాట వినకుండా పోడు కదా, కాబట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మీకు ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని స్వాగతిస్తారని నేను అనుకుంటున్నా. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా.